హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చామదుంపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దుంపల్ని కట్ చేసుకొని, అలాగే కొత్తిమీర, మెంతికూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బాండీలో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతికూర ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి బాగా వేగనివ్వాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు యాక్చువల్గా ఏంటి అని అంటే నేను మర్చిపోయాను, చామదుంపలు పులుసు కాదు, యాక్చువల్గా చామదుంపల కర్రీ. అంటే పులుసు అంటే మరీ వాటర్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం రీకరెక్ట్ చేసుకోండి. సారీ. అందులో కొంచెం ఉప్పు వేసుకొని, చిటికెడంత పసుపు వేసుకొని, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆప్షనల్. ఏంటి అని అంటే మా ఇంట్లో బాగా అలవాటు మాకు జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రతి ఒక్క కూరలో వేసుకోవడం, సో అలా నేను ఇక్కడ వేస్తున్నాను. అందులోనే ఏంటి అని అంటే ఇప్పుడు దుంపలు వేయాలి. దుంపలు వేసి బాగా వేగనివ్వాలి. మనం వేగనిచ్చిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేయాలి. కారం కూడా ఆప్షనల్. మేము ఏంటి అని అంటే కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ మా ఇంట్లో, సో అందరు స్పైసీగా తింటారు కాబట్టి మేము ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాము. అది కూడా ఆప్షనల్, మీ ఇష్టం. మీ స్పైస్ లెవెల్స్ని తగ్గట్టు మీరు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి అలా. ముందుగా ఏంటి, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టి పెట్టుకున్నది పులుసు ఇందులో వేసుకోవాలి. మా ఇంట్లో చాలామందికి యాసిడిటీ ప్రాబ్లం ఉండడం వల్ల చింతపండు పులుసు మేము ఏ కూరలో అయినా తక్కువ వేసుకుంటాము. అందులోనే కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి, జీలకర్ర, మెంతుల పొడి, కొంచెం మసాలా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేయాలి. ఒక 5 విజిల్ పెట్టి తీస్తే మనకి చామదుంపల కర్రీ రెడీ అవుతుంది. పులుసు కాదు, చామదుంపల కర్రీ. అది రెడీ అవుతుంది. సో ఇలా ఇక్కడ మీకు కనిపిస్తున్నప్పుడు వేడి వేడి అన్నంలో దుంపల కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.